ఈవినింగ్ అందరికీ. శ్రేష్ఠ చూడండి వ్యాక్సినేషన్ చేసుకుంది కదా ఈరోజు. పాపము మార్నింగ్ నుంచి చాలా డల్ ఉందండి. సో ప్రతి ఒక్క బేబీకి వ్యాక్సిన్ అయిన తర్వాత సో డల్లే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ పెద్దమ్మ దగ్గర అయితే వెళ్ళిపోయింది శ్రేష్ఠ. హాయ్ అక్క. హాయ్ శ్రేష్ఠ. శ్రేష్ఠ హాయ్ హాయ్. సో మా అక్క వాళ్ళ పెద్ద బాబు. హాయ్ చెర్రీ. హాయ్ హాయ్ పండు. హాయ్ హాయ్. మా చిన్నక్క వాళ్ళ బాబు. సో మా పెద్దక్క వాళ్ళ పాప. హాయ్ రోజీ. స్కూల్ అయిపోయిందా? ఎగ్జామ్స్ అయిపోయినాయా నీకు చెర్రీ? ఏ క్లాస్ నువ్వు? నువ్వు రోజీ? 3rd క్లాసా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్. హాయ్ తేజ బావా. మా సిస్టర్. హాయ్ చిన్ని. చూడండి మా సిస్టర్ అసలు. చూడండి శ్రేష్ఠ చూడండి. మా పెద్ద బావా. హాయ్ బావా. హాయ్ బావా. సో మా బావ ఫోన్లో మాట్లాడుతున్నాడు, సో బిజీ ఉన్నాడు అందుకనే. సో చూడండి ఫ్రెండ్స్, పిల్లలందరూ ఇంట్లో ఇట్లా ఉంటే ఎంత సందడిగా హడావిడిగా ఉంటుంది కదండి. సో వీకెండ్ కదా, అందరం గెట్ టుగెదర్ అయ్యాము. సో శ్రేష్ఠ ఓం నాన్న. శ్రేష్ఠ చూడండి పాపం డల్గా ఉంది, రోజు ఆడుకుంటుండే పాపం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చూపిస్తాను. సో ఈవినింగ్ స్నాక్ ఏంది అనేది. నేనైతే ఏం తిననులేండి, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో 100% అవుట్ సైడ్ ఫుడ్డే ఉంటుంది. మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్? చూడండి. ఈవినింగ్ స్నాక్. సో ఫాస్ట్ ఫుడ్ అనమాట, డబుల్ ఎగ్ నూడిల్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చెర్రీ నీకు ఇష్టం కదా నూడిల్స్ అంటే? నీకు రోజీ ఫుల్ ఇష్టమా? ఇష్టమా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో కామెంట్ కూడా చేయండి. పాప వ్యాక్సినేషన్ అయింది కదా, సో మీరు కూడా మీ పిల్లలకి వ్యాక్సినేషన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డోసు ఇస్తున్నారో లేదో ఒకసారి చూసుకొని ఇప్పించుకోండి. అన్ని డేట్స్, ఎక్స్పైరీ డేట్ అంతా చెక్ చేసుకొని ఇప్పించుకోండి. ఎందుకంటే చెప్పలేం కదండి, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. సో మనం అన్నీ చెక్ చేసుకొని ఇప్పించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.